హాయ్, వెల్కమ్ టు మనసారా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 12 గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పవర్ కార్డ్స్ 5 పవర్ కార్డ్స్ వచ్చినాయి. అందులో 2 ఆల్రెడీ ఇంతకు క్రితం ఎపిసోడ్స్లో యూస్ చేసేసారు. సో టుడే ఈ ఎపిసోడ్లో స్కిప్ ద రౌండ్, మన దీపక్ దగ్గర ఉన్న స్కిప్ ద రౌండ్ పవర్ కార్డ్ ఈరోజు యూజ్ చేయాలి. ఈరోజు కనుక ఇది యూజ్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో టుడే ఈరోజు మెంటల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్లు పెడతామని జడ్జెస్ చెప్పారు. లాస్ట్ టీం, విన్నింగ్ టీం ఎవరు? ఝాన్సీ టీం కదా. ఆ టీంలో వాళ్ళే ఈరోజు ఈ జరిగే టాస్కుల్లో లీడర్స్గా ఉంటారు. వీళ్ళు జడ్జెస్ 3 గ్రూప్స్గా డివైడ్ చేసి ఆ గ్రూప్స్కి టాస్కులు పెట్టి ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఈరోజు విన్నర్స్గా ఓట్ అపీల్కి ఛాన్స్ వస్తుందన్నమాట. అయితే ఈ విన్నర్ టీం, లాస్ట్ టీం ఝాన్సీ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్కి లీడర్స్ అయ్యే ఛాన్స్ కాకుండా వీళ్ళలో 5 మెంబర్స్కి మాత్రమే జడ్జెస్ ఛాన్స్ ఇచ్చారు. సో గ్రూప్ ఓటింగ్తో గాయత్రి అండ్ రామకృష్ణ వెళ్ళిపోయి వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారు. ఇంకా మిగిలిన 5 మెంబర్స్ వాళ్ళకి కొన్ని కాస్ట్యూమ్స్ ఇచ్చారు. ఆ కాస్ట్యూమ్స్ ఎవరు ప్రాపర్గా ధరించి అక్కడున్న డోర్ లాంటి దాంట్లో నుంచి బయటికి రావాలన్నమాట. బయటికి ఎవరు ఫస్ట్ ప్రాపర్ డ్రెస్సింగ్తో మంచిగా అన్ని ప్రాపర్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేసి వస్తారో వాళ్ళల్లో టాప్ 3ని లీడర్స్గా ఈరోజు గ్రూప్ లీడర్స్గా డిసైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఝాన్సీ తనకిచ్చిన ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా వేసుకొని ఫస్ట్ ఝాన్సీ వచ్చింది. తర్వాత మిథిలేష్ డాక్టర్ డ్రెస్లో తను వచ్చాడు. తర్వాత హేమంత్, ఆ తర్వాత ప్రియా, లాస్ట్గా దీపక్ వచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన ఆర్డర్లో అయితే ఝాన్సీ, మిథిలేష్, హేమంత్ లీడర్స్గా అవ్వాల్సి ఉంది. అయితే ఝాన్సీకి పర్ఫెక్ట్గానే వచ్చిందని తనని లీడర్ 1 చేశారు. నెంబర్ 2 యాక్చువల్గా మిథిలేష్ అవ్వాలి, కానీ తన కాస్ట్యూమ్స్ సరిగ్గా వేసుకోలేదు కాబట్టి తను 3rd వచ్చిన హేమంత్ 2nd లీడర్ అయ్యాడు. ఇక మిగిలింది ప్రియా దీపక్లో ప్రియా ప్రాపర్గానే వేసుకుంది, ప్లస్ 3rd ప్లేస్లో వచ్చింది కాబట్టి తను నెంబర్ 3లో లీడర్గా అయింది. సో ఇప్పుడు ఝాన్సీ టీమ్ తను సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్ శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్. ఇంకా హేమంత్ టీంకి వచ్చేసరికి తనకి వచ్చిన టీంలో తను రాజకుమారిని, రామకృష్ణని రిజెక్ట్ చేశాడు. ఇంకా మిగిలింది ప్రియాంక టీంలో వాళ్ళు రిజెక్ట్ చేసిన గాయత్రి, రామకృష్ణ, రాజకుమారి, అపూర్వ వీళ్ళు ఈ టీంలో ఉన్నారు. ఈ 3 గ్రూపులకి డిఫరెంట్ టాస్కులు 5 రౌండ్స్గా జడ్జెస్ పెట్టారు. వాటిల్లో ఒక్కొక్క విన్నర్ అయిన వాళ్ళకి 30, సెకండ్ వాళ్ళకి 20, లాస్ట్ వాళ్ళకి 10 ఇలా మార్కులు ఇస్తూ వచ్చారు. అయితే సెకండ్ రౌండ్ వచ్చేసరికి క్రికెట్ టీం గురించి అయితే దీపక్ తనకున్న పవర్ కార్డ్ యూస్ చేసి ఆ రౌండ్ స్కిప్ అయి తన టీంకి 30 మార్క్స్ తెచ్చేసుకున్నాడు. ఇక ఓవరాల్గా 5 రౌండ్స్ అయ్యేసరికి ఝాన్సీ టీంకి 120, పింక్ టీం హేమంత్ టీంకి 80 మార్క్స్, బ్లూ టీం ప్రియాంక టీంకి 90 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ ప్లేస్లో ఝాన్సీ టీము, సెకండ్ ప్లేస్లో ప్రియాంక టీం 90 మార్క్స్తో, 3rd ప్లేస్లో హేమంత్ టీం 80 మార్క్స్తో ఉన్నారు. ఝాన్సీ టీంకి ఓట్ అపీల్ వచ్చింది. సో ఝాన్సీ ఓట్ అపీల్ చేసుకుంది. తర్వాత రోహిత్కి ఓట్ అపీల్ ఛాన్స్ ఇచ్చింది. రోహిత్ ఓట్ అపీల్ చేసుకున్నాడు. ఎల్లో కార్డ్ వచ్చేసరికి లీస్ట్ పెర్ఫార్మర్గా స్ట్రెస్టీకి వచ్చింది. అయితే ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకుమారి ఈరోజు ఎపిసోడ్లో ఏడ్చి తను చెప్పిన రీజన్ ఏంటంటే, నా మీద నమ్మకం పెట్టిన అభిజిత్ గారి నమ్మకం నిలబెట్టుకోలేకపోయాను అని ఏడ్చింది. అది ఎందుకో నాకు అసలు కరెక్ట్గా అనిపించలేదు. అసందర్భంగా ఏడ్చింది అనిపించింది. సింపతి గేమా అని అనిపించింది.
తన ఇంట్రో చెప్తూ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నట్లు, ఎన్నో కష్టాలు ఆ, ఎదుర్కొన్నట్లు, తను ఈవెన్ తను అవి ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు కూడా కంటించి ఒక్క చుక్కరాల నవ్వుతూనే ఉంది. బా ఎంత స్ట్రాంగ్ లేడీ అని మనం అందరం అనుకున్నాం. అంత స్ట్రాంగ్ లేడీ ఇంత సిల్లీ రీజన్కి అయితే ఏడవదు కదా. అదెందుకో నాకు తను ఏడ్చిన విధానం నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఇప్పుడు మనం చూసే ఈ రాజకుమారి కరెక్టా, అప్పుడు మనం చూసిన ఆ రాజకుమారి కరెక్టా, ఏది కరెక్ట్, ఎవరు రియల్ అని మనకే డౌట్ వచ్చేట్లుంది ఇవాళ ఆ రాజకుమారి బిహేవియర్ అయితే నాకు. అయితే తనని హేమంత్ రిజెక్ట్ చేశాడని ఆ రిజెక్షన్ తీసుకోలేకపోయిందా, లేకపోతే తన మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అని అనిపించి అలా ఏడ్చిందా, రీజన్ అయితే ఏమో తెలియదు. కానీ ఎందుకో తను ఏడ్చినది మాత్రం అక్కడ సందర్భం లేదు, ఏమీ లేదు. పోనీ వాళ్ళ టీం ఓడిపోయిందా అంటే సెకండ్ ప్లేస్లో వచ్చింది. అన్ని విధాల అంత ఏడ్చి అంత అక్కడ ఏమీ లేనప్పుడు ఎందుకు ఏడ్చింది? ఇంత స్ట్రాంగ్ అని చెప్పి మనం అందరం చెప్పిన ఈ రాజకుమారి ఇప్పుడు ఇలా ఏడ్చింది అంటే రేపు ఫర్దర్గా ఎంతవరకు నిలబడగలదు అనే డౌట్ కూడా వస్తుంది. ఇదండి ఈరోజు బిగ్ బాస్ విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు మరిన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను.